జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణి మాత పుస్తకంలో 39వ అధ్యాయానికి చేరుకున్నాము. దీని పేరు ద పాత్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఒక మార్గం అని చెప్పి మనం చెప్పచ్చు. అంటే ముందు మీనాక్షిగా సీతమ్మ దగ్గర మీనాక్షిగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసినటువంటి ఆ ఆత్మ ఆ తర్వాత రుక్మిణీ మాత దగ్గరగా సుజాతగా తనని తాను అంటే తన లోపల ఉన్నటువంటి లోపాలని సంస్కారాలని సంస్కరించుకుంటూ తను తన యొక్క ఆత్మ యొక్క ప్రయాణం సాగిస్తోందనమాట. ఆ తర్వాత అరుణ్గా జన్మ తీసుకుంది. అక్కడ శిల్పకళలు అవన్నీ కూడా నేర్చుకుంటూ ఆ శిల్పకళల ద్వారా కూడా అక్కడ కూడా మాత పట్ల ప్రేమతోటి మాత యొక్క మూర్తిని చెక్కడం మనం చూసాము. అంటే అక్కడ ఆమెలో మళ్ళీ ఆ యొక్క ప్రేరణ వచ్చిందనమాట. తన లోపలికి ఆ లోపల అంతర్ప్రయాణానికి వెళ్ళాలి అని చెప్పి ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోవాలని, తనలో ఉన్న అసలు సిసలైన దాన్ని తాను అందిపుచ్చుకోవాలని ఆరాటం అక్కడి నుంచి మొదటి నుంచి ఉంది. ఇక్కడ ఇంకొంచెంగా అది ప్రబలపడిందనమాట. ఇప్పుడు ఇక్కడ తను అరుణ్గా చాలించినటువంటి ఆ జన్మ తర్వాత ఆ ఆత్మ మళ్ళీ ఉషా అనే అమ్మాయిగా ఆ యొక్క హిమాలయాలకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో తను జన్మ తీసుకుందనమాట. ఉత్తరాఖండ్ దగ్గర అని చెప్పచ్చు మనం. అక్కడ తను ఒక ఉషా అని ఒక పూజారి గారి కుటుంబంలో తను జన్మ తీసుకుంది. ఇప్పుడు ఆమె జర్నీ ఎలా సాగింది అన్నది ఈ కథ తర్వాత నడిచే కథలోనూ మనం చూస్తాం అన్నమాట. సరే, ఇక్కడ మనకి అర్థమవుతోంది ఏంటి అంటే, ఒక జన్మ తీసుకున్నటువంటి ఆ ఆత్మ ఆ జన్మ ద్వారా తన యొక్క అనుభవాలు, తన యొక్క గుణపాఠాలు, ఈ సంస్కరించుకోవడం సంస్కారాలని వీటన్నిటి ద్వారా నెక్స్ట్ జన్మని షేప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే మనం ఇక్కడే ఉంటూ మన యొక్క ఇప్పటి ఆచరణ, ఇప్పటి అనుభవాలు, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సంగతుల ద్వారా మన భవిష్యత్తుని మనమే దిద్దుకుంటూ ఉంటాం అన్నమాట. అలా ఒక లైఫ్ ఇంకొక లైఫ్ని షేప్ చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ని. అట్లా ఆలోచన సామర్థ్యము, అర్థం చేసుకునే రీతుల్లో తాను మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. అలా అభివృద్ధి పదంలో, అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పదంలో ముందుకి ఆ ఆత్మ యొక్క యాత్ర సాగుతూ ఉంటుంది. ఈ యాత్రలో తను ఎన్నో జన్మలు రకరకాల ప్లేసుల్లో తీసుకుంది. ఈజిప్ట్లో తీసుకుంది, మయన్ ల్యాండ్స్లో తీసుకుంది. అంటే అక్కడ కొన్ని షామన్స్ అని చెప్పి అక్కడ కొన్ని రకాల ట్రీట్మెంట్స్, హీలింగ్ టెక్నిక్స్ లాంటివి అక్కడ నేర్చుకుంది. ఇట్లా ఎన్నో రకాల జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉషగా తనని తాను తెలుసుకునే ఆ యొక్క కొన్ని ఇంపార్టెంట్ జన్మల్ని తాను ఇక్కడ మనకి ఫోకస్గా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ తను ఉషగా జన్మ తీసుకున్నప్పుడు ఆమెకి గుర్తుంది, తాను జన్మ తీసుకునేటప్పుడు రుక్మిణీమాత ఏదైతే ఒకానొక జన్మలో చెప్పిందో, అన్ని సమాధానాలు నీ లోపలే ఉంటాయి, వాటిని వెతుకు అని చెప్పి సుజాతగా తానున్నప్పుడు మాత చెప్పడం ఆమెకి గుర్తుందనమాట. ఇప్పుడు ఈ జన్మలో తను ఉషగా తను జన్మ తీసుకున్న తర్వాత నుంచి, అంటే తను పుట్టిన దగ్గర నుంచి కూడా తన యొక్క ఆర్తి, తను అసలు ఎందుకు వచ్చింది భూమి మీదకి, ఏం సాధించాలి, అంటే లైఫ్ యొక్క పర్పస్ అంటాం కదా, ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది తన యొక్క మెయిన్ తన ప్రశ్న అన్నమాట. అలా ఆ ప్రశ్నతోటే ఆమె ఎదుగుతూ వచ్చింది. అయితే ఆమెకు అనిపించేది తనలోని ఏదో ఒక గొప్ప వజ్రాన్ని, అంటే తన లోపల ఉన్న ఆ శక్తిని వెలికి తీయడము లేదా పట్టుకోవడానికి తనకి తెలిసిన విద్యలంటూ తనకేమీ తెలియదు. కానీ తెలుసుకోవాలి అనే ఒక ఆరాటము, జిజ్ఞాస మాత్రం మెండుగా ఉన్నాయన్నమాట. అలా ఆ జిజ్ఞాసతో కూడిన ఒక జన్మ ఈ ఉషా జన్మ అన్నమాట. అయితే ఈ హిమాలయ పాదపు శ్రేణుల్లో, అంటే ఆ ఫూట్ దగ్గర, హిమాలయ ఫూట్ అక్కడ తను గంగా నది పరివాహక ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం అన్నమాట. నార్మల్, మనకి చెప్పాలంటే ఒక పూర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పేద కుటుంబంలోనే వాళ్ళ నాన్నగారు పూజారిగా చేస్తుంటారు. ఆమెకు ఒక 2 అక్కలు ఉంటారు. 3వ సంతానంగా తను అక్కడ జన్మ తీసుకుంది. అయితే వాళ్ళ అమ్మ మాత్రం ఇక్కడ కూడా చాలా కోపిష్టి. ఆమె ఆవేశాన్ని అదుపు చేసుకోలేదన్నమాట. పిల్లల్ని చాలా కొడుతూ ఉంటుంది. ఏ మాత్రం చిన్న తప్పు చేసినా కూడా చెంప పగిలిపోయేలాగా కొట్టేదట పాపం. అయితే
అయితే ఈమె పైన ఇద్దరు అక్కలు ఉండేవారు కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకునేవారు దెబ్బలు తగలకుండా. అయినా కూడా ఈమె ఎక్కువగా ఎదురు తిరుగుతూ ఉండేది వాళ్ళ అమ్మకి. అందుకని ఎక్కువ దెబ్బలు పడుతూ ఉండేవి. అయితే వాళ్ళ అమ్మ ఏం చెప్పేది, ఎప్పుడు అంటే ఏం చెప్పినా ఆ పని చెయ్యాలి, లేదా ఎందుకు చెయ్యాలి అని అడిగితే కొట్టేదనమాట. అలా ఈ అమ్మాయి ఏమో ఎదురు తిరుగుతూ ఉండేది. అలా ఎక్కువ దెబ్బలు ఈ అమ్మాయి తింటూ ఉండేది వాళ్ళ అమ్మ చేతిలో. అలా దెబ్బలు తిన్నప్పుడల్లా ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక ఉక్రోషాన్ని అది మనం వదిలిపెట్టడానికి, అంటే బయటికి మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఆమెకి గంగా నది ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంటికి పక్కనే గంగా నది లోయ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ గంగమ్మ దగ్గర కూర్చొని ఆవిడకి చెప్తూ అలా అలిగి కూర్చునేదనమాట. సాయంత్రం వరకు అక్కడే కూర్చొని తన బాధ అంతా ఏడుస్తూ ఏడుస్తూ ఆ గంగా మాత దగ్గరే చెప్పుకునేది. అలా వాళ్ళ అక్క పెద్దక్క వచ్చి, లేదు నువ్వు రా, అమ్మ మన కోసమే కొడుతోంది, మన మంచి కోసమే అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు, అమ్మ ఎందుకు అంత కోపం మన మీద చూపిస్తుందని తిని ఏడుస్తూ ఉండేదన్నమాట. అయితే ఆ అక్కలు ఏమనేవారంటే, మనము అణకువ కలిగిన భార్యలుగా ఎదగాలి అంటే అమ్మ చేతిలో దెబ్బలు తినాలి, అమ్మ చెప్పినట్టు వినాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉండేవారు. ఈ అణుకోగలిగిన భార్య అంటే ఏంటో తనకి అర్థమయ్యేది కాదు. అయినా తన లక్ష్యం అది కాదు అని చెప్పేదన్నమాట వాళ్ళ అక్కకి. నేనేం అలా ఉండాలనుకోవడం లేదు, నా లక్ష్యం అదేం కాదు, నాకు వేరే ఉంది అంటూ వాళ్ళ అక్కతో చెప్తూ ఉండేది. అదేంటో తనకి తెలీదు, కానీ ఆ అమ్మాయికి అలా తోచేదనమాట అప్పటికి. అయితే వాళ్ళ నాన్న దగ్గరికి ఆ చిన్న గుడి ఉండేది. ఆ గుడి దగ్గరికి చాలామంది తీర్థయాత్ర వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ హాల్ట్, ఒక వసతిలాగా వచ్చేవారనమాట. అక్కడ వాళ్ళకి ఈ ఫుడ్ అవన్నీ ఇస్తూ కొంత అమౌంట్ వాళ్ళ నాన్నగారు తీసుకుంటూ ఉండేవారు. అది వాళ్ళ నాన్నగారు ఆ అమౌంట్ తీసుకొస్తే వాళ్ళ అమ్మ కోపం చల్లారేదనమాట. ఆయన అలా తీసుకొచ్చేవాడు. సరే, అట్లా దక్షిణతోటి ఆమె శాంతపడుతూ ఉండేదన్నమాట. అప్పుడప్పుడు ఈఎంఐ కూడా వాళ్ళ నాన్నతో పాటు వెళ్తూ ఉండేది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి సేవ చేయాలని. అంటే చాలా రకరకాల యోగులు, సన్యాసులు, ఇట్లా సాధువులు వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరినీ చూసి తన క్వశ్చన్ అడగాలని చెప్పి తను వెళ్తూ ఉండేది. అలాగే వాళ్ళకు కూడా సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తనకి సేవ అంటే ఇష్టం. అది గత జన్మ సంస్కారం అన్నమాట. ఎంతో సేవ చేసింది, సీతమ్మకి చేసింది, రుక్మిణీ మాతగా ఉన్న అప్పుడు మాత కూడా చెప్పారు, నువ్వు ఇప్పుడు సేవ చేయడానికి రాలేదు, నీలో ఉన్నటువంటి ఆర్ట్ని బయటికి నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చావని మాత కరెక్ట్ చేస్తూ ఉండేవారు కదా. అలా ఆ సేవ అనే లక్షణం ఆమెలో ఉందన్నమాట. ఇక్కడ కూడా సేవ చేస్తూ వాళ్ళకి అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్ని జన్మకి ముఖ్య కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండేదన్నమాట. కానీ ఆమె ఎప్పుడు ప్రయత్నించినా భంగపడుతూ ఉండేది, ఎందుకంటే సరైన సమాధానం వాళ్ళ నుంచి ఆమెకి లభించేది కాదనమాట. అయితే ఒకసారి ఒక బ్రాహ్మణుడు మాత్రం ఒక 2 నెలల పాటు ఆ వసతి దగ్గర ఉండడానికి వచ్చాడు. అలా అతని దగ్గర మెల్లగా సంస్కృతం చదవడం రాయడం నేర్చుకుందనమాట. అంటే తనకి చదువుకోవడం ఇష్టం, ఎక్కువ గ్రంథాలు చదవాలని, వాటి గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస చాలా ఎక్కువ అనమాట. అయితే ఇది ఎలాగో వాళ్ళ అక్కల ద్వారా వాళ్ళ అమ్మ వరకు వెళ్ళింది, సంస్కృతం నేర్చుకుంటోంది అని చెప్పి. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చింది. ఇది పెళ్ళికి ఆటంకం అవుతుంది, నువ్వు చదువుకుంటే మళ్ళీ చదువుకున్నావు, ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళని తీసుకురావాలి, నువ్వు అసలు చదువుకోవద్దు అని చెప్పి బాగా కొట్టిందనమాట ఆ అమ్మాయిని. అయితే ఇవన్నీ తనకి పట్టలేదు. తనకి కావాల్సింది ఏంటంటే ఈ జన్మకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలని తన ఆరాటం అనమాట. కాబట్టి వాళ్ళమ్మ కొట్టినా తిట్టినా ఇక అవన్నీ పట్టించుకోకుండా దొంగతనంగా ఆయన గారి దగ్గర నేర్చుకుందనమాట. అలా ఆమె శైశవం అంతా కూడా ఒంటరిగానే గడిచిందని చెప్పచ్చు. ఆ నదీ లోయల్లోకి వెళ్ళి తనలో తాను సంభాషించుకోవడం తనకి ఇష్టమైన పని. ఇంకా పవిత్రమైన శ్లోకాలు అలా వింటూ ఉండేదన్నమాట. ఆ పక్కన ఈ పక్కన ఎవరైనా బ్రాహ్మలు వాళ్ళు అలా వల్ల వేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఈ అమ్మాయి చెవిలో పడితే వాటిని నెమరు వేస్తూ ఆ గంగా మాత దగ్గర కూర్చునేదన్నమాట. అలా అక్కడ ఒక తనకి ఇష్టమైన రాయికి ఆనుకొని అలా ఆ నదీ ప్రవాహపు శబ్దాలను వింటూ ఆ సంగీతానికి పరవశించిపోతూ తను అలా ఉండేదన్నమాట. ఒక రకంగా అది కూడా ధ్యాన స్థితే. అలా ఉండేది. ఇక నెమ్మదిగా ఎదుగుతున్న కొద్దీ యుక్త వయస్సు రాగానే పెళ్లి కోసం ఇక ఆరాటం వాళ్ళ అమ్మ పట్టం మొదలుపెట్టింది. పెళ్లి చేయాలి, అక్కలు పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారు, ఇంకా నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, ఎప్పుడు పెళ్ళి అంటున్నా ఈ అమ్మాయి వద్దనేదనమాట. వద్దంటే చదువు రాకుండా, చదవడము రాయడము రాని వాడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆ అమ్మాయి యొక్క ఉద్దేశం.
కానీ వాళ్ళ అమ్మేమో అక్కడున్న పూజారి కుటుంబాల్లో చాలా మందికి అంటే వాళ్ళకి రాదనమాట, చదువు రాదు. కాబట్టి వాళ్ళమ్మ నీకెక్కడి నుంచి తీసుకురావాలి అలాంటి వాళ్ళు? ఇక్కడ మన దగ్గర ఊర్లో ఎవరు లేరు చదువు వచ్చిన వాళ్ళు. నువ్వు ఎవరో ఒకళ్ళని చేసుకోవాలి. నువ్వు వయస్సు అయిపోతోంది అని చెప్పి చాలా ఆవిడ పోరు పెడుతూ ఉండేది. కానీ తిను మొండికేసింది. బాగా చదువుకున్నవారు, చాలా గ్రంథాలు చదివిన అతన్ని పెళ్లి చేసుకోవాలన్నది తన ఉద్దేశ్యం అనమాట. అలా చాలా రోజులు తను అలా గడుపుతూ వచ్చింది. ఎన్నో సంబంధాలు తిరస్కరిస్తూ వస్తుంది. ఆఖరికి వాళ్ళ అమ్మ, నాన్న ఇంకా వదిలేశారనమాట. తన పెళ్లి ఏజ్ ఆల్మోస్ట్ దాటిపోయేలాగా, అంటే వాళ్ళకప్పుడు 25 ఇయర్స్ అనుకోండి, 25 సంవత్సరాలకి ఇంకా నేను చేయలేను, నీ ఏజ్ దాటిపోతోందని వాళ్ళమ్మ చాలా గొడవపడి ఒక సంబంధం తీసుకొస్తుంది. అతని వయసులో చాలా పెద్దవాడు, భార్య చనిపోయిన ఆయన అనమాట. ఆయనకి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయం చేసేస్తారనమాట. చేసేసి వాళ్ళమ్మ తెగేసి చెప్తుంది నువ్వు చేసుకోవాలని. ఈ అమ్మాయి అంతకన్నా గట్టిగా చెప్తుంది, నేను ఇవన్నీ నేను చేసుకోను, నువ్వు ఎంతమందిని తీసుకొచ్చి నన్ను కొట్టించినా నేను ఇది వినను అని చెప్పి ఇంకా కోపంగా ఉక్రోషం పట్టలేక ఏడుపు వస్తుంటే వాళ్ళమ్మ కొట్టిన దానికి చెంప పగల కొడుతుంది. వాళ్ళమ్మ ఎర్రగా అయిపోతాయి చెంపలన్నీ. ఏడుస్తూ ఆ గంగా నది వద్దకు వస్తుందన్నమాట. వచ్చి ఇంకా ప్రవాహం దగ్గర కూర్చుంటుంది. ఎప్పుడు కూర్చునే ప్లేస్ కాక ఇంకా దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. తన ఇంటికి నుంచి పారిపోవాలనిపిస్తుంది తనకి. కానీ ఆ పని తను చేయలేదు, ఎందుకంటే తనకి అన్నీ తెలుసు, విచక్షణ ఉందన్నమాట. అలా తను కొంత దూరంలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి కనపడకుండా వాళ్ళు తెలియని కొంచెం ప్లేస్లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటుందన్నమాట. కూర్చొని ఆ మాతతో అలా చూస్తూ, ఆ ప్రవాహం వైపు చూస్తూ, అలా ఏడుస్తూ బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి తను అనుకుంటుంది, ఈ ఊరిలోనే ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో సర్వెంట్గా ఉండిపోదాం, మా అమ్మ నాన్న నన్ను పోషించలేని అంటున్నారు కాబట్టి ఎవరింట్లో అయినా పోనీ సర్వెంట్గా ఉండిపోదామా అనుకుంటుంది. ఏదైనా ఒకటే కదా, ఇష్టం లేని పెళ్ళైనా ఎవరో ఇంట్లో సర్వెంట్ అయినా రెండు ఒకటే కదా అనుకుంటుంది తాను. కానీ తనకు అంతకు మించిన ఆప్షన్ ఏది కనిపించదనమాట. అలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంలోనే ఎక్కడి నుంచో ఒక మాట వినపడుతుందన్నమాట తనకి. అంటే హలో అని మనం అంటాం కదా, అక్కడ అలా అటువైపుగా వచ్చిన ఒక ఆయన గారు తనని పలకరిస్తారనమాట. ఇదిగో ఈ ఈ క్లాత్ తోటి, అంటే ఈ బట్టతో నీ కళ్ళు తుడుచుకో అంటూ అతను ఒక క్లాత్ని ఆమెకి అందిస్తాడనమాట. అటువైపు చూస్తుంది, కానీ తన కళ్ళల్లోంచి నీళ్ళ వల్ల ఆ ఫేస్ సరిగా కనపడదనమాట తనకి. మెల్లగా తను సిగ్గుపడుతుంది. అయ్యో నన్ను, అంటే తను ఇలా తనని తాను ప్రజెంట్ చేసుకోవాల్సి వచ్చింది కదా ఏడుపు మొహంతో. ఇంకొకళ్ళు ఎవరైనా మనం ఏడుస్తున్నప్పుడు చూస్తే మనకు కొంత గిల్టీగా అనిపిస్తుంది కదా, అలాగే తనకు కూడా అక్కడ అలా అనిపిస్తుంది అనమాట. అనిపిస్తే గబగబా కళ్ళు తుడుచుకొని ఆయన వైపు చూస్తుందన్నమాట. ఆయన వైపు చూసి అసలు ఆయన్ని చూడగానే తనకు అనిపిస్తుంది, చూపు మరల్చుకోలేని రూపం అన్నమాట ఆయనది. చక్కని ఆకర్షణీయమైన నవ్వు, ఇంకా ఆయన కళ్ళు అంటే చూడడానికి తనకన్నా కొంచెం పెద్దవాడిలా ఉన్నాడు, కానీ ఆయన కళ్ళు చూసి ఆమె మైమర్చిపోతుంది. అంటే అంత చక్కగా ఒక కేర్ ఉందన్నమాట ఆ కళ్ళల్లో, ఒక దయ కనపడుతోంది తనకి. అయితే ఆయన ఎలా ఉన్నారు అంటే కొంచెం ఈమె కన్నా ఏజ్లో పెద్దవాడు, కొద్దిగా జుట్టు పైన ముడి పెట్టుకొని మిగతా జుట్టుని ఇలా వదిలేశారనమాట. తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారనమాట. ఆయనకి గడ్డము, మీసాలు ఇట్లాంటివి ఏవీ లేవు. ఆయన చర్మము బంగారు కాంతిలో మెరిసిపోతోంది. ఎత్తుగా చక్కని ఆకృతిలో ఉన్నారు. ఆయన బ్రాహ్మణుడు అని తనకు తెలుస్తోంది ఆయన యొక్క కట్టు వేషం బట్టి. అయితే కానీ తను ఇట్లా అంటే ఇలాంటి అతన్ని ఈ ఊరిలో ఎప్పుడు చూసి ఉండలేదు, ఈయనెవరో కొత్తవాడు ఆ ఊరికి అని అనుకుని వెంటనే నన్ను క్షమించండి, నేను ఈ స్థితిలో ఉండాలని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి తను కళ్ళు తుడుచుకుంటుంది. అప్పుడు ఆయన అంటారు, పక్కన కూర్చుంటూ కొంచెం దూరంలో ఒక రాయి మీద ఆయన కూడా కూర్చొని అంటారు, బహుశా రుక్మిణీ మాత కూడా తనకిష్టం లేని పెళ్ళి చేసినప్పుడు ఎలా బయటపడింది అని చెప్పి అంటారు. మరి మాత కూడా అట్లనే బయటపడ్డారు కదా, వాళ్ళ అన్న సంబంధం తెచ్చినప్పుడు ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. రుక్మిణీ మాత కృష్ణుడిని నన్ను నేనే సేవ్ చేసుకుంటాను, రెస్క్యూ చేసుకుంటాను అని ఆ రోజున ఆవిడ చెప్పింది. ఆవిడ రక్షించుకుంది కూడా. అది ఆయన గుర్తు చేస్తారనమాట. ఆ మాత గురించి చెప్పేటప్పటికి ఇలా చూస్తుందన్నమాట ఆమె, తన వైపు చూసినప్పుడు ఆయన అంటారు, బహుశా నేను నీకు ఒక కథ చెప్తాను, అది నిన్ను కొంత స్వాంతన కలుగచేస్తుందేమో అంటారు. అయితే అప్పుడు అంటే తనకి ఏమనిపిస్తుందంటే
సరే అంటుంది. అంటే చెప్పండి అంటుంది. కానీ ఎందుకు తను ఓకే చేస్తోంది? ఆయన తనని ఎందుకు స్వాంతన చెయ్యాలని అనుకుంటున్నారు అని ఏమీ ఆలోచించకుండానే సరే అని అంగీకరిస్తుంది. అంటే ఆ కథ వినడానికి తను అంగీకరిస్తుంది. ఎవరో ముక్కు, మొహం తెలియని అతను మన దగ్గరలోకొచ్చి కూర్చొని నీకొక కథ చెప్తానంటే మనం వింటామా? కానీ అక్కడ ఆ అమ్మాయికి ఏ థాట్ లేకుండా తను అంగీకరించిందనమాట. అయితే ఆయన చెప్తున్నారు, "ఇది చాలా పాత కథ. కొన్ని వేల సంవత్సరాల క్రితం అయ్యుండొచ్చు. అయితే ఇది దశరథ మహారాజు అప్పటిది" అని చెప్పి అంటారనమాట. అప్పుడు ఉష అంటుంది, "రాముని తండ్రి గురించా మీరు చెప్తున్నారు?" అంటుంది. "హా! అవును. దశరథ మహారాజు ఫ్రెండు ఒకతను ఆ చుట్టుపక్కల వేరే రాజ్యంలో ఉంటారనమాట. ఆ రాజు గురించినటువంటి కథ చెప్తున్నాను" అని చెప్పి అతను ఈ కథ స్టార్ట్ చేస్తాడనమాట. అయితే ఈ కథ ఏంటి అన్నది మనం చూద్దాం ఒకసారి. ఈ రాజు దశరథ మహారాజు దగ్గరికి వస్తాడు. ఆయన్ని చూడాలని జెప్పి, తర్వాత రాముడికి అప్పటికే పెళ్ళయ్యి కొత్త టైం అనమాట కొత్తలో. సో, సీతమ్మని కూడా ఒకసారి కలవచ్చు. ఆవిడ గొప్ప గుణవంతురాలని చెప్పి విని ఉన్నాడాయన. కాబట్టి ఒకసారి రాముడిని, సీతని కలిసి తాను ఏకాంతంగా సాధన కోసం తన రాజ్యాన్ని కొడుక్కు అప్పజెప్పి తను వెళ్ళిపోతున్నాడు. అట్లా వెళ్ళిపోయేటప్పుడు తన ఫ్రెండ్ అయిన దశరథ మహారాజుని కలిసి, సీతమ్మని గూడా కలిసి చూసి, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడనమాట. ఆ విధంగా ఆ రాజు అక్కడికి వస్తాడు దశరథ మహారాజుని కలవడానికి. అయితే సరే చివరిసారి గదా మరి ఆయన సాధన కోసం ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంకా చాలా గొప్ప విందు ఏర్పాటు చేస్తారనమాట. అక్కడ ఆయన కోసం పెద్ద విందు, చాలామంది సర్వెంట్సు ఇట్లా అంతా ఉంటుంది. అయితే ఆయన సీతమ్మని అంతవరకు కలవలేదు. అప్పుడే చూస్తాడనమాట సీతమ్మ రాక. అప్పుడే చూసినప్పుడు ఆ విందుకొచ్చినప్పుడు చూస్తే అసలు ఏదో ఒక బలమైన ఒక ఫోర్స్ లాగా, ఒక గట్టి ఫోర్స్ మనల్ని లాగితే ఎలా ఉంటుందో ఆయన చూపు తిప్పుకోలేకపోతాడనమాట. ఆవిడ అంత బాహ్య అందము సరే అది ఎలాగో ఉంది. అది కాదు, ఆమె యొక్క ఉనికి ఆయన్ని ఆలోచనలో పడేస్తుంది. బాహ్య సౌందర్యానికన్నా మించిన సౌందర్యానికి ఆయన ఆకర్షితుడవుతాడు. ఎవరైనా ఆకర్షితులమే గదా! పరమాత్మ యొక్క సౌందర్యానికి ఎవరు ఆకర్షితులు కాకుండా ఉండగలరు? అలాగే అక్కడ ఆమె యొక్క ఉనికిని ఆయన అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆ హుందాతనము, ఆమె మాట్లాడుతున్న సంభాషణలు కూడా ఎంతో అర్థవంతంగా, ఎంతో లోతుగా, అంతర్లీనంగా జ్ఞానం దాచి మాట్లాడుతున్నట్టుగా ఆయనకి అనిపిస్తాయన్నమాట. అదంతా విందు పూర్తయిన తర్వాత సీతమ్మ మెల్లగా ఆయన దగ్గరకొచ్చి తన దగ్గర ఒక పరిచారిక ఉందని చెప్పి, ఆయన బాగోగులు చూడటానికి ఇక్కడున్న 4, 5 రోజులు ఆయన బాగోగులు చూసుకోవడానికి ఆమెని పంపిస్తానని చెప్పి ఆయనతో చెప్తుందనమాట. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆమె మిమ్మల్ని చూసుకుంటుంది అని. ఆయన ఓకే చేస్తారు. సరే అంటారు. ఆ తర్వాత రోజు ఆ సేవకురాలతోటి ఒక భోజనము, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఆయనకి పంపిస్తారనమాట సీతమ్మ. పంపించినప్పుడు ఆ సేవకురాలు కాలు కుంటుతూ అక్కడికి వెళ్తుందనమాట. అప్పుడు అడుగుతారు ఆయన, "ఏమైంది? ఎందుకు నువ్వు కాలు కుంటుతున్నావు?" అని చెప్పి ఆ సర్వెంట్‌ని అడుగుతారు. అడిగినప్పుడు ఆమె చెప్తుంది, "ముందు రోజు నేను కింద పడ్డాను. నాకిట్లా దెబ్బలు తగిలాయి. కానీ మా సీతమ్మ మందు ఇచ్చింది. మా రాజకుమారి మందు ఇచ్చారు, కట్టు కట్టింది" అని చెప్పి తను చెప్తారు. అప్పుడు మాత అంటుంది ఆవిడక్కడ. అప్పుడు ఎవరు అని అడుగుతాడనమాట. "ఎవరు ఆ మాత?" అని చెప్పి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె అంటుంది, "మా రాజకుమారి. మా జనక మహారాజు యొక్క కూతురు మిథిల నుంచి నేను తనతో పాటు వచ్చాను" అని చెప్పి చెప్తుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓహో! మిథిల నుంచి జనక మహారాజు తన కూతురుతో పాటు ఈ సర్వెంట్‌ని కూడా పంపించారు అని చెప్పి. అలా ఆమె జనక మహారాజు గురించి, వాళ్ళ రాజకుమారైన సీతమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఆమె గొంతులో, ఆమె కళ్ళల్లో ఉట్టిపడే ప్రేమ, ఆ అంకిత భావం చూసి అసలు ఆయన ఆశ్చర్యపోతాడనమాట. తన ప్రజలకు గౌరవము, భయం ఉన్నాయి ఈ రాజు యొక్క ప్రజలకి. కానీ తను పరిపాలించాడు. కానీ ఇక్కడ పరిపాలనకు మించిందేదో ఉంది. ఆయనకి అది అర్థమైందనమాట. ఏదో ఉంది. అంటే నా ప్రజలు గౌరవము, భయము, భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కానీ ఇంత ప్రేమ నేను నా
నేను చూపించలేదు నా వాళ్ళ పట్ల, నా ప్రజల పట్ల. వాళ్ళు మరి ఇంత ప్రేమ చూపిస్తున్నారో లేదో నాకు సందేహమే అని చెప్పి ఆయనకు అర్థమవుతుందనమాట. అప్పుడు అతను అడుగుతాడు జనక మహారాజు గురించి, వాళ్ళ గురించి అడిగినప్పుడు ఆ పరిచారిక చెప్తుంది, జనక మహారాజు మా కన్న తండ్రి కన్నా ఎక్కువ. మా విదేహలో అందరికీ ఆయన ఒక తండ్రిలాగా అనమాట. తండ్రి కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. మేము ఎన్ని జన్మలెత్తినా వారిరువురికి అంటే సీతమ్మ కానీ జనక మహారాజుకు కానీ సేవ చేసుకోవడానికి ఆ జన్మలన్నీ సరిపోవు అంటూ ఆమె చాలా ఉద్వేగంగా చెప్తూ ఉంటుందన్నమాట. ఆ రాజుకి ఆ సర్వెంట్ని వెళ్ళాలని అంటే పంపించాలని అనిపించదు. సాయంత్రం అయినా కూడా ఇంకా ఆ ముచ్చట్లన్నీ వింటూ ఆమె గురించిన ఆమె పడిన స్ట్రగుల్స్ ఇట్లా రకరకాల విషయాలన్నీ కూడా ఆమె దగ్గర వింటూ ఉంటాడనమాట. ఎన్నో విషయాలు ఆమె పని చేస్తూ చేస్తూ ఆమె చెప్తూ ఉంటుంది, ఈయన తెలుసుకుంటూ ఉంటాడు. అందులో సీతమ్మ గురించినటువంటి ఆ దయ, ఆమె చూపించే కరుణ, ప్రతి ప్రాణి పట్ల ఆమె తీసుకునే కేర్ అదంతా కూడా ఆమె చెప్తూ ఉంటుంది. అయితే ఆ రాజు అంటాడు, నేను విని ఉన్నాను ఆమె ఎంతో చురుకైందని, తెలివైందని, గుణవంతురాలని, సౌందర్యవతని, ఇలా చాలా రకాలుగా నేను విని ఉన్నాను. కానీ ఆమె అంతకు మించి అని ఇప్పుడు అర్థమవుతోంది అని చెప్పి అతనికి ఆమెతో అంటాడనమాట. సరే అలా ఒక రోజు గడిచిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం భోజనంతో మళ్ళీ ఆమె ప్లేట్ తీసుకొని ఆ సర్వెంట్ వస్తారనమాట, పరిచారిక. వచ్చినప్పుడు కాలు చాలా వరకు బాగవుతుంది. అప్పుడు తను చెప్తుంది, మా మాత మందు వేశారు, చాలా వరకు నాకు నయమైంది అని చెప్పి, భోజనం అయిన తర్వాత ఆ మాత మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి తను చెప్తుందనమాట. ఈ కథ చెప్తూ ఆ బ్రాహ్మణుడు ఉష వైపు చూస్తాడు. అర్థమవుతోందా, వింటున్నావా అన్నట్టు. ఉష అలా మైమరిచిపోయి వింటూ ఉంటుందన్నమాట. అతను ఒకసారి తన వైపు చూడగానే మళ్ళీ చూపు గంగామాత వైపు తిప్పుకొని, అంటే అట్లా చూస్తే బాగుండదు అన్నట్టుగా గంగామాత వైపు చూస్తూ వింటున్నాను, ఇంకా ఏం జరిగింది, మీరు మిగతా చెప్పండి అని చెప్పి తను అంటుంది. అప్పుడు మళ్ళీ కథలోకి ఆ బ్రాహ్మణుడు వస్తాడు. అలా ఇక్కడ మళ్ళీ ఎన్నో జన్మల క్రితం అంటే మళ్ళీ అతను వెళ్తాడనమాట. ఎవరు, రాజు సీతమ్మ కోసం కలవడం కోసం వెళ్తారు. ఆ సర్వెంట్ని చూడగానే సీతమ్మ అంటారు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీ కాలుకి దెబ్బ తగిలింది కదా, నువ్వు వెళ్ళు ఇంకా విశ్రాంతి తీసుకో అంటే ఆమె వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా రాజు ఆశ్చర్యపోతాడు, ఎంత రాజకుమారి ఈమె, ఇక్కడ రాణి ఈమె, ఇలాంటి రాణి ఒక చిన్న సర్వెంట్ మీద ఇంత కేర్ తీసుకుంటోందా అని చెప్పి ఇంకా ఆశ్చర్యపోతాడనమాట. అది ప్రత్యక్షంగా చూశాడు కదా ఆయన. అప్పుడు ఆమె వెళ్ళిపోతుంది, ఆ సర్వెంట్ వెళ్ళిపోతుంది. ఈ రాజు తర్వాత సీతమ్మ మాట్లాడుకుంటారు. అప్పుడు ఈ రాజుకి ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానాన్ని ఆర్జించాలి అని చెప్పి జిజ్ఞాస ఎప్పటి నుంచో ఉంది ఆయనకి. సరే, తన కొడుకు కొంచెం పెద్దవాడైన తర్వాత అతనికి ఈ రాజరికపు బాధ్యతలన్నీ ఇచ్చి ఇప్పుడు వెళ్తున్నాడనమాట. ఆల్రెడీ ఆయనలో కొంత జ్ఞానం ఆల్రెడీ రాజుకుందనమాట. అయితే ఆయన ఏమంటారంటే, ఆమె ఎన్నో జన్మల క్రితం శాప కారణంగా ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతోంది అని నాకు అర్థమైంది అని చెప్పి మాతతోటి అంటారనమాట. అప్పుడు మాత అంటారు, అవును, నువ్వు అంటే మీరు ఈ రాజుతో అంటున్నారు మాత, మీరు తన యొక్క శాపాన్ని తగ్గించడానికి ఒక యజ్ఞం చేశారు ఒకానొక జన్మలో ఆమె కోసం. ఆ యజ్ఞం ద్వారా ఆమె యొక్క శాప భారాన్ని కొంత తగ్గించారు. ఆ తర్వాత మీరిరువురు స్నేహితులుగా మారారు. మీ స్నేహం చాలా గాఢమైంది, అది మెల్లగా అది ప్రేమగా అంకురం చెందింది. కానీ ఆ జన్మకి అక్కడికి అయిపోయిందనమాట. వాళ్ళు కలిసిందే చాలా ఏజ్ అంటే వాళ్ళ మధ్య వయస్సు తర్వాత ఆయన్ని కలవడం జరిగింది. ఆయన ఆమె కోసం ఆమె యొక్క అంటే పరిస్థితులకి చాలా కష్టపడుతోందని చెప్పి ఆమె తరపున ఆయన ఒక యజ్ఞం చేశారట. కాబట్టి వాళ్ళ బాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. అందుకనే ఆయనకి ఆమెను చూడగానే ఒక రకమైన బాండ్ ఉంది మా ఇద్దరి మధ్య అన్న భావన కలిగింది ఆ రాజుకి. మాతకి ఇవన్నీ తెలుసు కాబట్టి ముందుగానే ఆ పరిచారికని ఆయన దగ్గరికి పంపి ఆయన లోపల గత జన్మ తాలూకా ఆ జ్ఞాపకాలు కానీ ఆ యొక్క బంధాన్ని కానీ ఒకసారి మళ్ళీ మేల్కొల్పారనమాట మాత. అప్పుడు చెప్తారనమాట, నేను మిమ్మల్ని చూసినప్పుడే గుర్తించాను, అది మీకు గుర్తులేదు అని చెప్పి మాత అంటారు, సీతామాత. అప్పుడు ఆ రాజు అంటారు, నాకేం గుర్తులేదే, ఇవన్నీ నాకేం గుర్తులేవమ్మా అని చెప్పి ఆయన అంటారు. అప్పుడు ఆమె అంటారు, సీతామాత, నీకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి మళ్ళీ కలవాలనుకున్నప్పుడు మీరిరువురు కలుస్తారు. అంటే నీ యొక్క గత జ్ఞాపకాలన్నీ
గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తారు అని చెప్పి ఆమె చెప్తారనమాట. అయితే ఆయనకి కొన్ని రకాల సూచనలు మాత చేస్తారు. ఏంటి, ఆయన జ్ఞానం ఎలా పెంపొందించుకోవాలి, ధ్యాన సాధన ఎలా చేయాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఏమేం చేయాలి అన్నవి ఆమె చాలా రకాల సూచనలు ఆయనకి చేస్తారు. అయితే ఇక్కడ ఆమె ఏం చెప్తారంటే, విజ్డమ్ ఆఫ్ హార్ట్ అంటే ఆ యొక్క హృదయం లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు మేల్కొల్పాలి, దాన్ని నువ్వు పెంపొందించుకోవాలి, హృదయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పి సీతమ్మ ఇక్కడ ఆ రాజుకి చెప్తారు. చెప్పి, అంటే ఒక వ్యక్తి అనుభవాలన్నవి తన యొక్క జన్మలో అనుభవాలని అనుభవించి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి తప్ప ఇలా చాలా మందితో డిస్కషన్స్ వల్ల అది రాదు, అనుభవాలతోటే జ్ఞానం వస్తుంది అని చెప్పి మాత చెప్తారు. ఇంకా ఇక్కడ ఒక గొప్ప సాధువు ఒక ఆయన ఉన్నారు, మీరు ఆయన వద్దకు వెళ్ళండి, ఆయన మీకు గైడ్ చేస్తారు, మిగతాది ఎలా చేయాలి ప్రతి స్టెప్ బై స్టెప్ ఆయన గైడ్ చేస్తారు, ఆ యొక్క గొప్ప సాధువు దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తాను అంటూ ఆ రాజుని ఆ సాధువు దగ్గరికి పంపిస్తుంది. ఆయన ఎవరిని రానివ్వరనమాట ఆ సాధువు, కానీ సీతమ్మ పంపించారని చెప్పండి అంటూ ఆయన కోసం కొన్ని వనమూలికలు ఇచ్చి, ఆయనకి ఏదో స్టమక్ ప్రాబ్లం ఉంటే అది కూడా సాల్వ్ అయిపోతుందని మాత చెప్తూ, మీకు కావలసిన యాత్రకి కావలసిన ఆహారాన్ని కూడా నేను ఇస్తున్నాను అంటూ మాత అన్ని రకాలుగా ఆమె ఆమె అంత కేర్ తీసుకున్నారనమాట. ఆ రాజుని ఆ సాధువు దగ్గరికి పంపిస్తారనమాట. అప్పుడు ఆయన ఆమె పాదాలని స్పృశించాలనుకుంటాడు, దండం పెడదాం అనుకుంటాడు. ఆ రాజు తన కన్నా చిన్నది, ఆమెకి దండం పెట్టాలనుకుంటే మాత ఆ పాదాభివందనాన్ని స్వీకరించదు, వద్దు అంటుంది. ఆమె అసలు ముట్టుకొనివ్వదనమాట, అంటే పెట్టనివ్వదు. నేను రాముణ్ణి చూడలేదు అని చెప్పి ఆయన అంటారనమాట, అంటే రాముణ్ణి ఒకసారి చూడాలి అని చెప్పి. అప్పుడు ఆమె అంటారు, రాముల వారు పలానా గేటు దగ్గర ఉన్నారు, మీరు అక్కడి నుంచి మీ ప్రయాణం సాగుతుంది కాబట్టి మీరు అక్కడ కలవండి అంటుంది. అప్పుడు రాముడి దగ్గరికి ఆయన వెళ్తారు ఆ రాజు. అలా వెళ్ళి, మీ నాన్నగారు అప్పుడు వెళ్ళగానే రాముడు అంటారు, మా నాన్నగారిని మీరు చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి ఆయన చాలా సంతోషిస్తారనమాట రాముల వారు. అప్పుడు ఆ రాజు అంటారు, దశరథుల వారు చాలా అంటే ఒక నిస్సహాయంగా ఉన్నారు, ఒక రకంగా మరణానికి దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను చూశాను అన్నట్టుగా భయంగా బాధగా రాముల వారికి చెప్తారు. రాముల వారికి ఈ విషయం తెలుసు, అంటే కొద్ది రోజుల్లో దశరథుల వారు తన బాడీని వెకేట్ చేస్తారని, తన అరణ్యవాసానికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ పర్యవసానాలన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా రాముల వారికి ముందే తెలుసు అన్నమాట. అయితే ఈ రాజుతోటి ఆయన చూచాయిగా అంటారు, ఒక గొప్ప ప్రయోజనం కోసం ఇటువంటి పరిస్థితులు తప్పవు, అసుర శక్తుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బయటకి ఈ పర్యవసానాలన్నీ కష్టంగా అనిపించవచ్చు, కానీ వీటి వెనక ఎంతో అంతరార్థము, గొప్ప ప్రయోజనము ఉంటుంది అని చెప్పి రాముల వారు ఆయనతోటి చెప్తారు. అయితే ఆయన అంటారు, నేను నా ఫ్రెండ్కి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చాను అని నాకు అనిపిస్తుంది అని చెప్పి బాధగా అంటారనమాట. సరే, మీకు ఏదైనా సహాయం కావాలంటే, మీరు నా కొడుకు ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు, మీకు ఏదైనా కావాలంటే మీరు అక్కడి నుంచి హెల్ప్ తీసుకోండి ఏదైనా అవసరమైనప్పుడు అని చెప్పి తన అబ్బాయి గురించి చెప్తాడు ఈ రాజు. అలా అయిన తర్వాత రాముల వారు అంటారు, సీతమ్మ సర్వెంట్ అంటే ఆ యొక్క పరిచారికైన మీనాక్షిని మీరు మీట్ అవ్వాలని, మీరు కలవాలని చెప్పి అనుకున్నారు. అయితే కాలం కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క కథ దానికదే వ్యక్తమవుతుంది, మీరు దాని గురించి లోతుగా ఆలోచించకండి అంటారు. అంటే ఆ మీనాక్షియను ఈ రాజు కలవాల్సి ఉంది, అది ఇప్పుడా ఫ్యూచర్లోనా అన్నది దానికది వ్యక్తమవుతుంది, మీరు ఎక్కువగా ఆలోచించకండి, కానీ సీతమ్మ మీ ఇద్దరిని కలపాలని చాలా ఆరాటపడింది అని చెప్పి రాముల వారు చెప్తారు. ఆ తర్వాత ఆ రాజు ఏకాంత సాధన కోసం వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా బయలుదేరుతూ రాముల వారి పాదాలు కూడా స్పృశించాలని ప్రయత్నించినప్పుడు రాముల వారు కూడా వద్దంటారనమాట. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెల్లగా ఆయన సాధన, అక్కడ సాధువు దగ్గరికి వెళ్ళడము, ఆయన కొంత గైడ్ చేయడము, ఇదంతా జరుగుతుంది.
ఇంకా అప్పుడప్పుడు ఈ పరిచారిక అంటే ఆ మీనాక్షి ఆయనకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది. ఆమె పడిన జీవిత పోరాటము ఇవన్నీ కూడా ఎక్కడో ఆయన్ని కదిలించాయన్నమాట. జనక మహారాజు ఔదార్యము, తర్వాత సీతమ్మ ఆ యొక్క పరిచారికల పట్ల చూపే కరుణ, ఆ యొక్క శ్రద్ధ ఇవన్నీ కూడా ఆయన్ని కొన్ని కోణాలు నేర్చుకునేలా చేశాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది తనలో లోపం ఏంటి, ఒక రాజుగా తాను ఎక్కడ తను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది ఆయనకి అక్కడ అర్థమైంది. అయితే ఇప్పుడు మన కథలో ఉష బ్రాహ్మణ్ణి అడుగుతోంది ఏమని, మళ్ళీ ఆయన్ని కలిశారా, ఆ రాజుగారు మళ్ళీ ఆమెని కలిశారా అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు బ్రాహ్మణుడు అంటారు, లేదు, ఆ జన్మలో అయితే కలవలేదు. కానీ ఆయన అక్కడికి అంటే అయోధ్య రావడానికి కారణం ఏంటి అంటే, ఆయన తనలో ఉన్న దర్పాన్ని, రాజరికపు దర్పాన్ని, అహంకారాన్ని అది పోగొట్టుకోవడం కోసం. అంతేకాదు, ప్రేమ అనే అంటే ఆ ప్రేమ అనే బీజాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం కూడా ఆయన అక్కడికి వెళ్ళారనమాట. అంటే సీతమ్మ పరిచారికలతో ఎలా ప్రేమగా ఉంది, రాముల వారు ప్రజలకు అందించినటువంటి ప్రేమ ఎలాంటిది, జనక మహారాజుకి మళ్ళీ దశరథ మహారాజుకి రాముడికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, ఇలా ఈ ప్రేమని గమనించడం కోసము ఆయన అక్కడికి వెళ్ళారనమాట. అంతేకాక తన యొక్క పాత బంధాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవడము, అంటే అది ఎంతో అవసరం, ఆయన ఆధ్యాత్మిక ప్రగతికి ఆ బంధం అవసరం, అందుకే అది తెలుపబడిందనమాట. అలా ఆయనకి పరిపాలన పట్ల, తర్వాత ప్రేమ పట్ల ఒక అవగాహన రావడం కోసం ఆయన రాక అక్కడికి జరిగింది. అప్పుడు ఉష అంటుంది, ఇది నిజమైన జరిగిన స్టోరీయేనా అని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, హా, నిజమనే అనుకుంటున్నాను, నిజమనే తలుస్తాను అంటాడు. అప్పుడు ఉష అంటుంది, నీకెలా తెలుసు ఇది నిజమని, నువ్వు ఎలా చెప్పగలవు అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు అంటారు, సరే, ఆ తర్వాత ఒక రోజున నీకు దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అంటారు. అప్పుడు ఉష అంటుంది, ఎంత ఆశ్చర్యం, ఒక పరిచారిక పట్ల సీతమ్మ చూపించినటువంటి ఆ శ్రద్ధ, ఆ ప్రేమ అసాధారణంగా అనిపించడం లేదు అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు అంటారు, అలా సీతారాములు అందరితో ఉండేవారు, అన్ని జీవులతోనూ ఉండేవారు. వాళ్ళు ఒకరు పరిచారిక, ఒకళ్ళు గొప్ప యోగి అని తేడా చూపించలేదు. ఎందుకంటే ఒకానొక జన్మలో గొప్ప యోగిగా ఉన్నవారు మరొక జన్మలో ఏదో ఒకటి నేర్చుకోవడం కోసం ఇంకో రకంగా పరిచారికగా రావచ్చు. ఇప్పుడు పరిచారికగా ఉన్నవారు ఆధ్యాత్మికంగా వృద్ధి చెంది ఒక యోగిగా కావచ్చు. కాబట్టి వాళ్ళకి ఎందులోనూ ఎవరిలోనూ తేడా లేదు. అంతేకాదు, వాళ్ళు భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని చూస్తూ ఇప్పుడు మనల్ని దాని వైపుగా నడిపించే శక్తివంతులు అని చెప్పి అతను ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. ఉష అంటుంది, అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, పునర్జన్మ గురించి మీరు చెప్తున్నారా అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, అవును, ఆ రాజుకి అక్కడ ఒక గొప్ప లెసన్ అందిందనమాట. ఎలా అంటే, రాముడు సీత ప్రేమని ఇచ్చి పుచ్చుకునేవారు, అన్ని ప్రాణులతోటి వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. బహుశా వాళ్ళు భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ ప్రేమ యొక్క గుణాన్ని, దాని నైజాన్ని, దాని తత్వాన్ని చాలా లోతుగా అందరికీ బహిర్గతం చేయడం కోసం వాళ్ళ జీవనము ఆ విధంగా సాగింది. ఆ ప్రేమ యొక్క గొప్ప క్వాలిటీ అన్నమాట మనకి చూపించడం, అసలు ఎలా ఉంటుంది ప్రేమ అన్నది మనకి చూపించడం కోసం వాళ్ళు భూమి మీదకి వచ్చారు, ఆ తత్వం చెప్పడానికే అంటూ ఈ బ్రాహ్మణుడు చెప్తున్నారనమాట. అయితే ఉష ఇంకా తన మామూలు క్వశ్చన్స్, అమ్మాయి మామూలు ఇప్పటికి ఇంకా తనకి జ్ఞానం ఇంకా అవేకెన్ అవ్వలేదు కదా, తన క్వశ్చన్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి ఇక్కడ. అప్పుడు తను అంటుందన్నమాట ఏమని, ఎందుకు ఆ రాజు ఆ యొక్క పరిచారికని చూడగానే అంతలా బాండ్ ఉంది, ఆకర్షితుడయ్యాడు, ఎందుకు ఆకర్షితులయ్యారు ఆయన, ఆమె చాలా అందంగా ఉందా అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నవ్వుతూ అంటారు, లేదు, ఆమె మధ్య వయస్సులోనే ఉంది, ఆమె ఒక మోస్తరుగానే ఉంటుంది, కానీ అది చూడగానే ప్రేమ పుట్టిందా అయినా కూడా అని అంటుంది మళ్ళీ ఉష. అంటే ఆ బ్రాహ్మణుడు అంటాడు, లేదు లేదు, నేను అలా చెప్పడం లేదు, ఎక్కడో ఆయన అంతరంగానికి తెలుసు ఆమె ఎవరో, తనకు బాగా కావలసిన మనిషి, గతంలో కూడా తనకి ఆమెతో బంధం ఉంది అన్నది ఆయన ఫీల్ అయ్యారనమాట. అంతే తప్ప ప్రేమ కలగలేదు అక్కడ, కానీ ప్రేమ ఉండింది ముందు జన్మలో కొంత.
అలా అప్పుడు ఉష అంటుంది, సీతమ్మకి ఇవన్నీ ముందే తెలుసా అంటుంది. మరి ఆమెకి తెలియంది ఏంటి, ఆమెకు తెలుసు కాబట్టే వాళ్ళిద్దరిని కలిపారు అని చెప్పి ఈ బ్రాహ్మణుడు చెప్తాడు. అయితే ఇది చెప్తున్నంతసేపు ఉష ఆ బ్రాహ్మణుణ్ణి గమనిస్తూ ఉంటుంది. అతని కళ్ళు చాలా చైతన్యంగా అవుతాయన్నమాట. సీతమ్మ గురించి, జనక మహారాజు గురించి చెప్తున్నప్పుడు ఎంతో తేజస్సు, ఎంతో ప్రేమ ఆ కళ్ళల్లో, ఎంతో అంకిత భావం, అంటే ఆరాధనా భావాన్ని ఆమె చూస్తుంది. అప్పుడు అనుకుంటుంది, ఓహో ఇతను మంచివాడే, మనం నమ్మొచ్చు, మనం కొద్దిసేపు కూర్చొని వినొచ్చు, అంటే మనం కొత్తవాడు కదా. సో తను కొద్దిగా రిలాక్స్ అవుతుందన్నమాట. రిలాక్స్ అయ్యి ఓకే వినొచ్చు మనము అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటూ కంఫర్టబుల్గా తను వినగలుగుతోంది ఇప్పుడు అతను చెప్పేది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆ తర్వాత ఆ రాజు తన యొక్క జన్మని చాలించాడు. సాధనలోనే చాలా ముందుకి పురోగతి చెందుతూనే ఆమె జ్ఞాపకాలు మాత్రం ఆయనని వీడలేదు. అంటే రాముల వారు కూడా చెప్తారు కదా, ఎప్పుడో ఒక సందర్భంలో దానికి అది వ్యక్తమవుతుంది, ఆమెతో ఉన్న నీకున్నటువంటి సంబంధము, ఆ తర్వాత భవిష్యత్తులో ఎలా రూపుదాలుస్తుంది, ఇవన్నీ కూడా నీకు ముందు ముందు తెలుస్తాయి అని చెప్పి రాముల వారు కూడా చెప్తారు. కాబట్టి వాటిని ఆయన ఆలోచిస్తాడు. ఒకటి రెండు సార్లు ఆయన థాట్స్ అట్లా వస్తాయి, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించడు, కానీ మర్చిపోలేదు, ఆమెని మర్చిపోలేదన్నమాట. అలా ఆ రాజుగా ఆ జన్మ చాలించిన తర్వాత ఆయన ఒక బ్రాహ్మణుడిగా జన్మ తీసుకున్నాడు. అది ఎప్పుడు అంటే రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారి టైంలో అన్నమాట. జై శ్రీకృష్ణ. మళ్ళీ కంటిన్యూ చేద్దాం.